డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నెల్లూరులో జనసేన ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాంతి హోమం నిర్వహించారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నారాయణ మంత్రం కార్యక్రమాలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు దుగ్గుశెట్టి సుజయబాబు, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి గురుకుల కిషోర్, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆలయంలో జరిగేటువంటి అర్చనాధికంలో కైంకర్యాలలో కానీ ఎటువంటి మంత్రాలలో ఓం నమో నారాయణాయ నమః. ఓం కైలాసవాస నమః శివాయ. తిరుమలకొండ శ్రీరామరక్ష సర్వజగద్దక్ష. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తిరుమలకొండ మీద లడ్డు కలుషితమైనందువల్ల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించడం జరిగింది. ఆ దీక్షలో భాగంగా ఈరోజు మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శాంతి హోమము, అదేవిధంగా నారాయణ పఠనము చేయటం జరిగింది. ఇందులో భాగంగా మా అధినేత, సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి, టిట్కో చైర్మన్ వేములవాటి అజయ్ కుమారి నేతృత్వంలో, వాళ్ళ సారథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ జిల్లాలో జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి కట్టుగా అందరం చేస్తున్నాము. ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి, అర్హత ఎవరికీ లేదు. ఆయన నిజాయితీగా, నిష్పక్షపాతంగా ధర్మో రక్షిత అనేది తట్టు ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించే ప్రయత్నంలో భాగంగా ఆయన అన్నీ సవ్యంగా, రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని, సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించడం జరిగింది. అందులో అందరికీ కూడా ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, రాష్ట్రం సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారు. మీరందరూ కూడా, జన సైనికులందరూ కూడా, వీర మహిళలు అందరూ కలిసి ఈ సామూహికంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ. హిందువులకందరికీ గుర్తెరిగిన మంత్రం, తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మమ్మల్ని పరిహారం కాకుండా, బాధ్యులం కాకుండా రక్షించమని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోమంటూ మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు మాగుంట లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి గుడిలో నారాయణాయ మంత్రం పట్టడం జరిగింది. దాంతోపాటు మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు వెంకటేశ్వర స్వామి హోమం చేసి ఏదైతే తప్పు జరిగిందో ప్రాయశ్చిత్తం కోసం దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో దాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరిగింది. ఇది మరొకసారి చెప్తున్నాను, కేవలం హిందువులకు సంబంధించిన అంతర్గత విషయం మాత్రమే, మరే ఇతర మతస్థులను కూడా మేము కించపరచట్లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలో కలుషితమైన ఆహారాన్ని పరిష్కరించేందుకు చట్టరీత్యా ఎవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మాత్రమే. ఆ రోజు పాలక మండలిలో ఉన్న వైవి రామిరెడ్డి అయితే ఏమి, మన ధర్మారెడ్డి గారు అయితే ఏమి, భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఏమి, వీరందరూ బయటకు వచ్చి తప్పు జరిగిందా లేదా నిరూపించుకొని ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళు శిక్ష పడే విధంగా కోరుకుంటున్నాం. మరో 2 రోజులు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షుడు మొదలుపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా నెల్లూరు వెంకటేశ్వర స్వామి గుడిలో శాంతి హోమం నిర్వహించడం జరిగింది. ఈ శాంతి హోమంలోనే ప్రాయశ్చిత్తానికి సంబంధించి కూడా ఈరోజు హోమం జరగడం జరిగింది.
ఈ హోమాలన్నీ ఇప్పటికి 4 హోమాలు మేము మొత్తం నెల్లూరు జిల్లా నాయకత్వం తరఫున వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ హోమాలన్నీ నిర్వహించడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే మరో 2 రోజులు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి ముఖ్య కారణం, ప్రపంచంలోనే ఎక్కడ కూడా ప్రతి మతానికి సంబంధించినటువంటి వాళ్ళ నమ్మకాలు పాడు చేయకుండా ఈ కల్తీలు లాంటివి జరగకుండా నివారించే కార్యక్రమం. దీనికి సంబంధించి వైసీపీ నాయకులు ఎవరంటే వాళ్ళు ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఉదాహరణకి నిన్న రోజా గారు ఈ దీక్ష గురించి మాట్లాడారు. రోజా గారికి నేను విన్నవించేది ఏంటంటే, అమ్మ నీ వెనకాల వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఫోటోని పెట్టుకొని మాట్లాడు, నీకు అది కరెక్టు. నీకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అత్యంత కలుషితం చేసి దాంట్లో అత్యంత అవినీతి చేసినటువంటి నాయకురాలలో ప్రథమ స్థానాల్లో ఉండే వ్యక్తివి నువ్వు. నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు కానీ విమర్శించే స్థాయి కానీ నీకు లేవు. నీవు జగన్మోహన్ రెడ్డి భజన చేసుకొని నీ డబ్బుల్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఉండమని ఆమె చెప్తున్నావు. అలాగే నిన్న సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ అనేవి మన దేశంలో ప్రతి ఒక్క కోర్టు ఇచ్చేటటువంటి సాధారణ గైడ్లైన్స్. ఉదాహరణకు ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ తర్వాత మనం పోయి కోర్టును అడిగినా కానీ పోలీసు వాళ్ళని అడిగినా కానీ విచారణ జరుగుతుంది. విచారణ అయిపోయిన తర్వాత మీకు నిజాలు తెలిస్తే అప్పుడు దాకా మాట్లాడొద్దు అంటారు. దానిలో భాగంగానే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది తప్పితే, అంతేగాని మన ప్రాయశ్చిత్త దీక్షని తప్పుపట్టడం కానీ, అలాగే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలాంటి కల్తీని ఎంకరేజ్ చేయడంలో కానీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కాదు. ఇవన్నీ కూడా మీరు మీడియా వారు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి దాని గురించి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనసేన నాయకులు ఇంకో 2 రోజుల్లో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ 2 రోజులు కూడా జన సైనికులు, వీర మహిళలు మన నెల్లూరు జిల్లాలో ప్రతి కార్యక్రమాలు రేపు ఎల్లుండి కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ,